మీకు ఒక వింత స్కూల్ గురించి చెప్పాను. స్కూల్ అనగానే మనకు బాగా గుర్తొచ్చే స్కూల్ ఏమై ఉంటుంది? చదువు చెప్పే స్కూల్ అయి ఉంటుంది. అది కూడా కాదంటే డ్యాన్స్ నేర్పించేది. ఇక అది కూడా కాదంటే సంగీతం నేర్పించే స్కూల్ అయి ఉంటుంది. ఇవేమి కాదండి, మనకి మంచి జ్ఞానం నేర్పించే స్కూల్ అయి ఉంటుంది అనుకుంటున్నారా? కానీ ఇలాంటి స్కూల్ అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. వీడేంట్రా ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? అయితే ఆ స్కూల్ గురించి మీకు చెప్పాల్సిందే, మీరు వినాల్సిందే. స్కూల్ అంటే మామూలు స్కూల్ కాదండి, అదొక సెక్స్ స్కూల్. మీరు విన్నది కరెక్టే, అది ఒక సెక్స్ స్కూల్. పూర్తి వివరాలు తెలిస్తే కంగు తినాల్సింది. ఇంతకీ ఇది ఎక్కడబ్బా అని అనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి, చెబుతాను. ఆస్ట్రియాలో తొలి సెక్స్ స్కూల్ను ప్రారంభించారు. ఈ పాఠశాలలో థియరీ పాఠ్యాంశాలు కాకుండా ప్రాక్టికల్స్తో కూడిన సెక్స్ విద్యను అందించనున్నట్లు ఈ పాఠశాల వ్యవస్థాపకురాలు అయిన ఇవా మరియు థామ్సన్ వెల్లడించినట్లు డైలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది. సెక్స్ పాఠాలు సాధారణంగా రహస్యంగా ఇంటి గోడల మధ్యనే నేర్చుకుంటారనే అభిప్రాయం ఉంది. సెక్స్ పుస్తకాలు చదివాక సెక్స్ గురించి బాహాటంగా చర్చించిన నేరమని భావిస్తూ ఉంటారు. ఇలాంటి భావనను తొలగించేందుకు ఈ తరహా పాఠశాలను ఏర్పాటు చేసినట్లుగా ఆమె చెబుతున్నారట. స్వీడన్కు చెందిన మహిళ స్కూల్ మాస్టర్ థామ్సన్ మాట్లాడుతూ, మంచి ప్రేమికులు కావడానికి అవసరమైన శృంగార కళను నేర్పేందుకు దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు. వియన్నాలోని ఈ ఆస్ట్రియా అంతర్జాతీయ సెక్స్ స్కూల్ పాఠాలకు 1400 పౌండ్లు వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ పాఠశాలలో 16 ఏళ్ల వయసు పైబడిన వారెవరైనా చేరొచ్చని, విద్యార్థులు కో ఎడ్యుకేషనల్ డార్మెటరీ బ్లాక్లో పాఠాలు నేర్చుకుంటారని, వాళ్ళ హోంవర్క్ను ప్రాక్టీస్ చేస్తారని, కోర్సు పూర్తయిన తర్వాత వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తామని చెప్పారట. తమ విద్య థియరీ కాదని ప్రాక్టికల్ రూపంలో ఉంటుందని స్కూల్ హెడ్ చెబుతున్నారని సమాచారం. శృంగార భంగిమలు, ఇతర పద్ధతులు, శారీరక లక్షణాలు వంటి వాటిలో పాఠాలు ఉంటాయని చెప్పారట. అదండి మరి విషయం. ఈ సెక్స్ స్కూల్ విషయంలో మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కింద వీడియో కింద చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో ఛానల్ని.